హలో ఫ్రెండ్స్, నేను అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో బోల్ట్ కర్వ్ నెక్ బ్యాండ్ రివ్యూ అయితే చూద్దాం. ఇది 1 year నుంచి యూజ్ చేస్తున్నాను నేను దీన్ని. ఇప్పుడు బ్లూటూత్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. అలాగే ఐపీఎస్ వాటర్ రెసిస్టెంట్. ఇది స్వెట్ లాంటిది ఏమన్నా మనం దీనిలోకి ఏమన్నా వెళ్ళినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. ఇక్కడ చూసారు కదా, బటన్స్ క్వాలిటీ అయితే బాగా ఇచ్చారు. నెక్స్ట్ వాల్యూము అప్ డౌన్ వచ్చేసి సింగిల్ బటన్ ఉంటే అది వచ్చేసి మొత్తం ఒక ఇదిగా ఉంది. నెక్స్ట్ మధ్యలో ఓన్లీ పవర్ బటన్ ఒకటే సపరేట్గా ఉంది. మనకి ఈజీగా ఇలా మామూలుగా మనం నెక్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం మీద చేయిలా పెట్టినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. అదైతే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ మైక్రో యూఎస్బీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాగ్నెట్కి అల్యూమినియం ఇయర్బడ్స్ అయితే ఇచ్చారు. చూసారు కదా, మ్యాగ్నెట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా బాగుంది మ్యాగ్నెట్ వచ్చేసి. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వైర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మనం వైర్ అడ్జస్ట్మెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకుని ఇలా అయితే ఇక్కడ నుంచి మనకు వైర్ అయితే ఓపెన్ అవుతుంది. లేదు మనకు అంత వైర్ ఇక్కడ అవసరం లేదు అనుకుంటే, వైర్తో మనకు అంత యూజ్ ఏం లేదు, ఎక్కువ వైర్ నాకు అవసరం లేదు అనుకుంటే కనుక మనం ఇక్కడ ఇచ్చాడు కదా, ట్రైలాగా ఇచ్చాడు. జస్ట్ ఊరికే ఇలా ఇచ్చేసి దాన్ని మనం బ్యాక్ ఇలా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వైర్ వెళ్ళి దానిలో అయితే సిట్టింగ్ ఇలా ఉంది కదా, వైర్ అయితే దానిలో ఫిట్ అయిపోతుంది. ఇది ఒకటి కొంచెం బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ గురించి మాట్లాడుకుంటే అసలు వెయిట్ అనేది లేదు. వెయిట్ అసలు చాలా చాలా తక్కువ ఉంది వెయిట్. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారు. అంత బిల్డ్ క్వాలిటీ మాత్రం అంత ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే చాలా గట్టిగా ఉంది. అంటే చాలా మందంగా, ఇక్కడ చూసారు కదా చాలా మందంగా ఉంది కదా. ఇదైతే బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ బిల్డే, కానీ మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం బాగానే ఉంది. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అదైతే బాగుంది. మనం నెక్ ఫిట్ చేసుకున్నప్పుడు కూడా ఎటు కదలకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ దీనిలో వీళ్ళు వచ్చేసి 3D బేస్ అనేది ఇచ్చామని చెప్పారు. అంత ఇదిగా అయితే ఉన్నట్టు నాకు అనిపించలేదు. నేను యూజ్ చేసి చూశాను. నెక్స్ట్ దీనిలో మనం సౌండ్ క్వాలిటీ ఒక 40% 50% పెట్టుకున్నప్పుడు అయితే పర్వాలేదు, బాగా నార్మల్గానే వస్తుంది. 60 70 అంతకుమించి మనం సౌండ్ కనుక ఇంక్రీజ్ చేస్తే చాలా నాయిస్ అనేది చాలా ఎక్కువ వచ్చేసేస్తుంది. సౌండ్ మనకి క్వాలిటీ అనేది రావట్లేదు. ఆడియో బేస్ ఒకవేళ క్వాలిటీ వస్తే కనుక సరౌండ్ సిస్టమ్ ఉంటే బేస్ క్వాలిటీ రావాలి. బేస్ క్వాలిటీ కూడా అంతేం రావట్లేదు. నెక్స్ట్ ట్రబుల్ క్వాలిటీ కూడా అంతేమి క్వాలిటీ కూడా ఏం లేదు. మనం వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్గా మన క్లమ్జీగా వాయిస్ అనేది క్లమ్జీగా, అది సాంగ్ అయినా కానీ ఇంకోటైనా మూవీస్ చూసినా చూసినా కానీ మన క్లమ్జీగా వినిపిస్తుంది అనమాట. క్వాలిటీ ఆడియో క్వాలిటీ అంత ఇదిగా అయితే లేదు. కాకపోతే మనకి ఇది ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 900-1000 బిలోనే ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం పర్వాలేదు, తీసుకోవచ్చు. నెక్స్ట్ మన ఛార్జింగ్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ 1.5 hours తీసుకుంటుంది ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవడానికి. నెక్స్ట్ మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే దగ్గర 8 hours 7 to 8 hours వస్తుంది. 1 year నుంచి ఉంది ఇది. ఇప్పుడు కూడా మనకి బ్యాటరీ లైఫ్ అనేది అంత బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదైతే మంచి విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1 year నుంచి కంటిన్యూస్గా ప్రైమరీ నెక్ బ్యాండ్ కానీ యూజ్ చేస్తున్నాం. అయినా సరే ఎటువంటి డిఫెక్ట్స్ అనేవి లేవు. అప్పటి నుంచి కూడా మన ఇయర్ బడ్స్ ఒక్కటే మిస్ అయినాయి. ఇయర్ బడ్స్ ఇంకోటి ఇవి దీనివి కాదు, వేరే దానివి. ఇయర్ బడ్స్ ఒక్కటే చేంజ్ చేసాం తప్ప దీనిలో ఎటువంటి ఇది లేదు అవసరం. ఇక మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే నేమ్స్ అయితే ఉండేవి, నేమ్స్ కూడా పోయినాయి. కానీ దీనికి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వైర్ క్వాలిటీ కానీ దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఆ ప్రైస్ రేంజ్లో ఆ బిల్డ్ క్వాలిటీ అనేది ఎవరైనా సరే అదే కోరుకుంటాం మనం. ఇప్పుడు మన బ్రాండింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత అది మనకి ఎక్కువ కాలం ఏదైతే వచ్చిందో మనకి అలాంటి ప్రోడక్టే కావాలి. నేను యూజ్ చేసినట్లో ఇదైతే అటువంటిదే. 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం నెక్ బ్యాండ్స్ ఏవో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఇది 1 year నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. ఒక్కటే మార్చాం మనం. అది చూసారు కదా ఈరోజు వీడియో బోల్ట్ కర్వ్ రివ్యూ ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఆ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.